బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తుంగతుర్తి మండలం వెంపటిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ వేధింపులే కారణమని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల క్రితం నరసమ్మ బావ మల్లయ్య ఇంటిలో బంగారం చోరీ జరిగింది. తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో మల్లయ్య ఫిర్యాదు చేశాడు. నరసమ్మను పిఎస్కు తీసుకెళ్లారు పోలీసులు. దొంగతనం చేశావని ఒప్పుకోవాలంటూ ఎస్ఐ వేధింపులకి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన నరసమ్మ ఆత్మహత్య చేసుకుంది. నరసమ్మ ఆత్మహత్యకు కారణమైన ఎస్ఐ క్రాంతికుమార్పై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తీసినవే, నువ్వు దండ కట్టాలి, నువ్వు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా సొమ్మె తెచ్చియాలి, అది ఇదని మా అమ్మను బాగా టార్చర్ పెట్టిరట. ఎస్ఐసార్లు పెద్ద మనుషులు అంతా ఒకటైరట. అంత ఒకటై మా అమ్మను ఇట్లా టార్చర్ పెట్టిరట. ఆ రోజు తాగినందుకు ఆ బాధ మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పినాక అమ్మ మీరు రేపు వస్తామే మాట్లాడుతాం, ఉండి ఏం చేసుకోక అనుకున్నాం. అయితే దానికి ఏం బాధ అనిపించిందో నన్ను ఎస్ఐసార్ కడిగిపోతే ఎస్ఐసార్ చూస్తే నాకు ఓడుకుడు పుడుతుంది, నాకు భయం అవుతుంది, ఎస్ఐసార్ నన్ను తిడుతుండు కొడుతుండు అని చెప్పింది. చెప్పినాక సర్లే అనుకున్నాం, ఊకున్నాం, పనుకున్నాం, రేపు మాట్లాడదామని చెప్పగానే మందు తాగింది. మందు తాగగానే మా నాన్న తీసుకొని పోయి వేరే పెద్ద మనిషిని తీసుకొని పోయిన తర్వాత ఇక్కడ మామూలుగా ఏ హాస్పిటల్ తీసిందో తీసుకోలే. ఆమెకి ఏం కాలే, ఆమె అసలు మంది రాలే, నువ్వే మధ్యలో ఉండి నువ్వే మందు తాగించినట్టుగా డ్రామా చేస్తున్నాను పెద్ద మనిషిని అన్నారు. ఇక్కడనే అన్నారట. అన్న కూడా మాకు చెప్పలే. మేము వెళ్ళిపోయినాం ఏరియా హాస్పిటల్. అది పోయిన తర్వాత అలా జాయిన్ చేసినాక అమ్మ మీ అమ్మ మందు తాగింది, అన్ని బ్లడ్ టెస్ట్ చేసినాం, మీ అమ్మకి ఇన్ఫెక్షన్ ఉంది, మీ అమ్మాయి తాగిన అన్ని పేగులు ఇట్లా హోల్స్ పడతాయి, మీ అమ్మ పేగులకి చాలా బలంగా పట్టింది పేగులకి అని చెప్పారు. సరే అమ్మ మేము ఎన్ని రోజులైనా ఉంటాం కానీ మీకు మా అమ్మకి ట్రీట్మెంట్ జరిపించండి చెప్పినాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా 3వ రోజు 4వ రోజు మళ్ళీ ఇట్లా ఫోన్ చేసిరు. ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు, ఫోన్ చేసి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, నేను నీకన్నా ఉంచుకుంటున్నారు, మీరు 3 రోజులు ఉంచుకొని మీరు డ్రామా ఆడుతూ మా పోలీసు వాళ్ళు వచ్చి రాదు ఇదని మమ్మల్ని అన్నారు. అడిగి వచ్చి వేరే వాళ్ళు అనగానే సరేలే అని మేము వదిలేసినాం. మా అమ్మ ఇట్లా మళ్ళీ అడిగిపోయిన నర్సు మా అమ్మ ఇట్లా నొప్పి లేసినట్టుంది, నురుగలు వస్తున్నాయి, ఇట్లా గోలేదురా అంటే గోళీలో ఏంలో పో అన్నారు. ఆల్రెడీ పేపర్లు తీసుకొని వచ్చిరట. వీళ్ళు ఏం లేదన్నట్టుగా ప్రూఫ్లో పేపర్లు తీసుకొని వచ్చిరట, మాకు తెలియదు. అనగానే మేము మా నాన్న చాటు పోయినాం. పోగానే మళ్ళీ నురుగలు వస్తున్నాయి, పట్టించుకోకపోతే మేము మా అమ్మ తీసుకొని నేను ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొని పోయినాక ఆగమని చేస్తుంటే మందులు ఇప్పించినాం, ట్రీట్మెంట్ చేయించినాం, మళ్ళీ వచ్చినాం. తెల్ల డీఛార్జ్ అని చెప్పారు. డీఛార్జ్ అని చెప్పగానే అమ్మ మేము వెళ్ళిపోతున్నాం, మాకు ఇట్లా ప్రూఫ్స్ కావాలి, ఇట్లా మందులు అలా ఇన్ఫెక్షన్ ఉంటుగా మందు అయినట్టుగా మా రిపోర్ట్లు మాకు ఇవ్వను, ఏరియా హాస్పిటల్ మీకు ఏ చిట్టి ఇవ్వను, నీకు ఏ పేపర్ ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు ఇట్లా వెళ్ళిపో అన్నారు. అంతే. ఆయన కూడా మందు తాగింది మా అమ్మ వాళ్ళు పెద్ద ఎస్ఐ సార్ వీళ్ళందరూ టార్చర్ పెట్టబట్టి తాగింది. మా అమ్మ కూడా ఎస్ఐ సార్ టార్చర్ పెట్టబట్టి తాగినని చెప్పి నాతో మా అమ్మ భయపట్టించారు. మామను ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి, ముక్కలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి అని చెప్పి మామను ఆధార్ కార్డు అని చెప్పారట. ఫింగర్ ప్రింట్స్ పడ్డారు అని ఎస్ఐ సార్ అన్నాడు. నీతో చెప్తామమ్మా ఇంకా 14 కేసులు రాస్తాం మీ అమ్మ మీద అని అన్నారు అయ్యాళ్ళు. అంతే ఖచ్చితంగా తీసిన. సూర్యాపేట జిల్లాలో దారుణం. తుంగతుర్తి మండలం వెంపటిలో మహిళ ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, తుంగతుర్తి మండలం వెంపటిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్సీ వేధింపులే కారణమని మహిళ కుటుంబ సభ్యుల ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పుల్లారావు? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో కొంత ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంది. ఒక దొంగతనం కేసు నిమిత్తం అని చెప్పేసి తుంగతుర్తి పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చి మహిళలను అనేక రకాల వేధింపులకు గురి చేయడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి గ్రామంలో మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నేర్చుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి వెంపటి గ్రామానికి సంబంధించినటువంటి శోభన్ నరసమ్మ దొంగతనం చేసిందని చెప్పేసి ఆమెకు బావ అయినటువంటి వెంకయ్య ఆరోపించిన నేపథ్యం అయితే ఇదే విషయానికి సంబంధించి 15 రోజుల క్రితము తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విధంగా శోభనర్సమ్మను స్టేషన్ కు పిలిపించుకుని అనేక రకమైనటువంటి వేదికలకు గురి చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి దొంగతనం తను చేయలేదని చెప్పేసి నర్సమ్మ ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా తప్పనిసరిగా నువ్వు దొంగతనం చేశావు ఒప్పుకోవాలంటూ తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్ అనేక రకాలుగా నర్సమ్మను వేధించారని చెప్పేసి కూడా నర్సమ్మ కుమార్తె కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి గత 15 రోజులకు కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఇదే సందర్భంలో నర్సమ్మ మాత్రం తీవ్రమైనటువంటి మనోవేదనకు లోనైన పరిస్థితి. శోభనర్సమ్మను డైలీ పోలీస్ స్టేషన్ పిలిపించుకోవడము, అదేవిధంగా రాత్రి వరకు స్టేషన్ లో ఉంచేసేసి ఆమెను అనేక రకంగా బెదిరింపులకు గురి చేస్తూ దొంగతనం